యుద్ధం జరుగుతున్న కోయేటోళ్ళు అంతగా భయపడడం లేదు. అన్నాలు రెస్టారెంట్ లో ఆర్డర్లు చేయడం, తెప్పించుకోవడం, తినడం. మా వాళ్ళ ఆర్డర్ ఇంకా రెడీ అవుతాం, అది రెడీ కాలేదు. ఈ రెస్టారెంట్ లో ఆర్డర్ రెడీ అయ్యే లోపల ఈ రెస్టారెంట్ ఒక లుక్ వేయండి. ఈ రెస్టారెంట్ ఇరాకీ రెస్టారెంట్. ఇరాక్ అనగానే మన ఇండియన్స్ కి ఒక పేరు గుర్తొస్తుంది, ఆ పేరే సద్దాం హుసేన్. అందరికి కాదులేండి, కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది. ఎవరు తెలుసు కామెంట్ లో చెప్పండి. ఒక ఆర్డర్ వచ్చేసిందండి, ఇంకో రావాలా. ఈ ఫోటో చూడండి, 1961 లో ఇరాక్ ఇలా ఉండిందంట. కోయేట్ కంటే ముందు ఇరాక్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ అండి. ఈ రెస్టారెంట్ కబాబ్ లో చాలా ఫేమస్. చూడండి చేస్తున్నారు, చాలా ఆర్డర్లు వచ్చినట్టున్నది ఒకేసారి. ఈ రెస్టారెంట్ లో మొత్తము పాతకాలం ఫోటోలే. ఇరాక్ లో చూడండి పాతకాలంలో ఏందో అమ్ముతున్నారు. ఒకవేళ అమెరికన్స్ ఇరాక్ ని ఆక్రమణ చేయకుండా ఉండింటే ఇరాక్ కోయేట్ కంటే ధనిక దేశం అయిండు. ఈ మాదిరిగా మనం చిన్నప్పుడు తాగేవాళ్ళం చాయ్. రెస్టారెంట్ మొత్తం వీడియో తీసేసిన, కానీ ఆర్డర్ రెడీ కాలేదు. ఇంకా ఒక అర్ధ గంట తర్వాత వచ్చింది. ఆర్డర్ వచ్చేసి 36 దినాలు అయిందండి. ఒక ప్లేట్ కాదు, 2 ప్లేట్లు గానీ చాలా బరువు ఉన్నాయి. నాకు హెల్ప్ గా ఇంకో అతను కూడా వచ్చినాడు. మనం చేసిన పనులన్నీ ఒక మెమొరీగా ఉంటుందని ఈ వీడియోస్ తీస్తాడా.